శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. మిత్రులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. సత్సంగంలో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు కలిగి భాగవతంలో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 49 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 50వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. చంద్రుడి పైన 1,00,000 యోజనాల ఎత్తు ప్రదేశంలో నక్షత్ర మండలం ఉంది. అందున్న నక్షత్రాలన్నీ కూడా ఒక విధాన పద్ధతిలో అభిజిత్తుతో కూడా కలిసి 28 సంఖ్య గలవి. మేరు శైలానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. నక్షత్ర మండలానికి 2,00,000 యోజనాల ఎత్తున శుక్రగ్రహం ఉంటుంది. శుక్రుడు సంచరిస్తూ ఉంటాడు. ఇతడు సూర్యుడికి ముందు వెనక లేక సమానమైన గమనాలతో ఉదయిస్తూ సూర్యుడిలాగానే సంచారం చేస్తాడు. ఇతని గమనం కొన్నిసార్లు మెల్లగా, కొన్నిసార్లు మృదువుగా, మరికొన్నిసార్లు తొందరగా సాగుతూ ఉంటుంది. అంటే సూర్యుడిలాగానే అనమాట. సూర్యుడికి కూడా ఓసారి వేగంగా ఉంటుంది, ఓసారి మధ్యస్థంగా ఉంటుంది, ఒకసారి తక్కువగా ఉంటుంది. అలానే శుక్రగ్రహానికి కూడా అది వర్తిస్తుంది అనమాట. ఈ శుక్రుడు సర్వకాలాల్లో ప్రాణులకు అందరికీ కూడా అనుకూలుడై వర్షాన్ని కురిపిస్తాడు. వర్షాలకు ఆటంకం కలిగించే గ్రహాలకు శాంతి చేసినట్లయితే శుక్రుడు సంతృష్టి పొంది శుభం కలగజేస్తాడు. శుక్రుని కన్నా పైన 2,00,000 యోజనాల దూరంలో చంద్రపుత్రుడైన బుధుడు తిరుగుతూ ఉంటాడు. అతని గమనం కూడా శుక్రుడి యొక్క గమనాన్నే పోలి ఉంటుంది. అతడు సూర్యమండలాన్ని వదిలి దూరంగా కనిపించిన సమయంలో ప్రజలందరికీ కరువు కాటకాలు, దోపిడీలు, భయం కలిగిస్తాడు. ఆకాశం మేఘావృతమై అనావృష్టి భయాన్ని కలగజేస్తాడు. బుధుని కన్నా పైన 2,00,000 యోజనాల దూరంలో భూగ్రహానికి పుత్రుడైన అంగారకుడు ఉన్నాడు. వంకర అయిన గమనంలో లేనప్పుడు అతడు 3 పక్షాల కాలంలో ఒక్కొక్క రాశి దాటుతూ సంచారం చేస్తాడు. ఈ విధంగా అంగారకుడు 12 రాశుల్లో రాజసంతో సంచరిస్తూ ఉంటాడు. వక్రగతిలో లేనప్పుడు కానీ అంగారకుడు ప్రజలకు పీడలే కలిగిస్తాడు. తరచుగా అశుభాన్ని కలిగించే గ్రహం దుఃఖాన్నే సూచిస్తాడు. ఇతనికి 2,00,000 యోజనాల దూరంలో బృహస్పతి సంచరిస్తూ ఉంటాడు. ఈయన అమరగురుడైనందున గురుగ్రహం అంటారు. ఈ అమరగురుడు ప్రతి ఒక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం చరిస్తూ ఉంటాడు. ఈ గురుడు వక్రగతిలో ఉన్న వేదవేత్తల సముదాయమైన బ్రాహ్మణులకి ఎప్పటికప్పుడు శుభ పరంపరలను ప్రసాదిస్తూ ఉంటాడు. బృహస్పతి లేక గురుగ్రహం, దాన్ని గురుగ్రహం అంటారు, లేకపోతే బృహస్పతి గ్రహం అంటారు. దీనికన్నా 2,00,000 యోజనాలకు పైన సూర్యుడి పుత్రుడైన శనిగ్రహం ఉంది. శని తిరుగుతూ ఉంటాడు. ఇతను ప్రతి రాశిలోనూ 30 మాసాలు చరిస్తాడు. ఈ 30 మాసాల్లోనూ శని ప్రజలకు కష్టాలే కలిగిస్తాడు, అందరికీ అశాంతినే కలిగిస్తాడు. శనికి 11,00,000 యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది. ఈ మండలంలో ఋషులు బ్రాహ్మణులకి ప్రజలకు మేలు కోరుతూ ఉంటారు. సప్త ఋషులు సప్రాణుల సుఖశాంతుల్ని మాత్రమే కోరుతూ, సకల ప్రాణుల సుఖ సంతోషాలని, సుఖశాంతుల్ని మాత్రమే కోరుతూ విష్ణు భగవానుడి యొక్క పరమపదమైన ధ్రువమండలాన్ని ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. రాజా, సప్త ఋషుల కన్నా 13,00,000 యోజనాల ఎత్తులో శింసుమార చక్రం ఉంది. ఇదే ఆకాశంలో అన్నిటికైనా పైన ఉన్న చక్రం. దీన్నే ధ్రువమండలం అంటారు. శింసుమారం అంటే అర్థం ఏంటంటే మొసలి అని, అంటే మొసలి ఆకారంలో ఉంటుంది అన్నమాట. అది ఏమిటది? ధ్రువమండలం. పరీక్షణ్ మహారాజా, ఈ శింసుమారం అని పేరు గల చక్రంలో పరమ భక్తాగ్రేసురుడైన ఉత్తానపాదుడి కుమారుడు, గొప్ప భగవద్భక్తుడైన ధ్రువుడు ఉంటాడు. అతడు అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, కశ్యపుడు, యముడు మొదలగు దేవతలు నక్షత్ర రూపులై ఏకాలంలో ఏకరూపులై ఆ మండపాలని సారంగా ప్రజాపతులతో కూడి విష్ణుపదానికి ప్రతినిత్యం ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. అతడు కల్పం చివరిదాకా జీవిస్తాడు. ఉత్తానపాదుని కుమారుడైన ధ్రువుడు పూజ్యుడు, మహాత్ముడు. ఆయన మహిమలను బ్రహ్మ కూడా వర్ణించలేడు. నాకు తెలిసిన విశేషాలన్నీ నీకు ఇంతకుముందే తెలియజేశాను. ఒకసారి ఆ చెప్పినవన్నీ గుర్తు తెచ్చుకో అని మళ్ళీ పరీక్షణ్ మహారాజుకి సుఖయోగి ఒకసారి గుర్తు చేస్తున్నాడు గతంలో ధ్రువుడి గురించి చెప్పిన విషయాలు. రేపు మనం
51వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ త్రీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.